ఏపీలో ప్రకృతి వ్యవసాయం బేష్ అన్నారు కేరళ మంత్రి. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిసిన సందర్భంగా ఏపీలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం పట్ల ఆయన వెళ్లబుచ్చిన అభిప్రాయం అది. ఏపీలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయంపై ఎంతో ఆకర్షితులైనట్లు కేరళ వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేరళ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేరళ మంత్రి మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇక్కడ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కేరళ రాష్ట్రంలో 64 గుర్తించిన క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ధృవీకరణ, సర్టిఫికేషన్, ట్రాసబిలిటీ చాలా ముఖ్యమైనదని అన్నారు. నాణ్యత నియంత్రణ, బాధ్యతాయుత వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి దూరదృష్టికి అనుగుణంగా వ్యవసాయ విధానాలు అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మట్టి నమూనాల సేకరణపై అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మట్టి ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి, ప్రకృతి వ్యవసాయ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం కీలకమైనదని తెలిపారు. కేరళలో అధికారిక పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించగా అదే రోజు కేరళలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించాలని కేరళ మంత్రి ఆ శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఆర్గానిక్ అగ్రికల్చర్ కళాశాల హెడ్ అపర్ణ బి మాట్లాడుతూ వెల్లయాని వ్యవసాయ కళాశాలలో ప్రకృతి వ్యవసాయంపై పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ చర్య స్థిరమైన వ్యవసాయానికి విద్యాపరంగా బలమైన పునాది వేయడానికి తోడ్పడుతుందన్నారు. ఈ సందర్భంగా రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్ మాట్లాడుతూ ప్రకృతి అనుకూలమైన వ్యవసాయ విధానాలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను వివరించారు. ఇటీవల జరిగిన దావో సదస్సు సందర్భంగా చంద్రబాబు రైతు శాస్త్రవేత్త కోర్సు గురించి చర్చించిన విషయం పంచుకున్నారు. ఈ కార్యక్రమం రైతులు శాస్త్రీయ పరిశోధనల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు.